నువ్వుల గర్జల కోసం మనం తయారు చేసుకోవాల్సిన వస్తువులు ఇగో నువ్వులు వేయించుకొని పెట్టుకోలే రెడీగా. ఇగో ఇగో పల్లీలు వేయించి రెడీ పెట్టుకోవాలి. ఇగో బెల్లం, ఈ బెల్లంను కూడా చూరు చూరు చేసుకోవాలి. ఇది నాటు బెల్లం, మందులు లేని బెల్లం. తెల్ల పుట్నాలు పప్పు, ఇగో ఇలాచీలు, ఇవి కూడా మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీలో, ఇగో పల్లీలు మిక్సీలోకి వేసుకుంటున్నాము. ఇగో 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 ఎచ్చిపచ్చి పొడి, ఎక్కువ సన్నమొద్దు, ఎక్కువ దొడ్డుగుండొద్దు. తెచ్చిపచ్చి పొడి తయారు చేసి పెట్టుకోవాలి. జాడీలా, మిక్సీ జాడీలా నువ్వులు పోసుకోవాలి. పల్లి పొడిలో కలుపుకుంటున్నాం, మిక్సింగ్ చేసుకుంటున్నాం. నువ్వుల పొడి, పల్లీల పొడిని మిక్సింగ్ చేసుకుంటున్నాం. బెల్లం గడ్డను 1/2 kg, అర్ధ కిలో బెల్లం తీసుకున్నాం. బెల్లం ముద్ద తీసుకొని దాన్ని తురుము చేస్తున్నాం. ఇప్పుడు ఈ మిశ్రమం, పల్లీల మిశ్రమం, పప్పు పుట్నాల మిశ్రమం, నువ్వుల మిశ్రమం, ఈ అన్నిట్లో ఈ బెల్లం చూర్ణము, బెల్లము పొడిని ఇలా మిక్సింగ్ చేయడం జరుగుతుంది. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని మొత్తం ఇట్లా చేసుకుంటే ప్రతి చూర్ణము, ప్రతి కొన్ని తెల్ల పుట్నాలు వేయాలి. మజా మనకు పన్నుకు బాగా ఆంతది. ఇది తెల్ల పుట్నాలు, నెయ్యి, ఆవు నెయ్యి, ప్యూర్ నెయ్యి. ఇది మన ఇంటికి వాడకం కోసం కాబట్టి గమగమలాడాలి, మంచిగా ఉండాలి. సంక్రాంతికి నెయ్యిని మిక్సింగ్ చేస్తున్నా. కాదు యాడ్ చేసుకుందాం. ఇది మనం పిసికేది గోధుమ పిండిని మనము మంచిగా కలుపుకొని, మంచి జల్లెడ పట్టుకొని, ఏ పురుగు లేకుండా మంచిగా చేసుకొని, ఆ తర్వాత నీళ్ళు పోసుకున్న, ఆ తర్వాత పిసుకడం జరుగుతుంది. బాగా మెత్తగా బాగా పిసుకాలి. ఈ విధంగా పిసుకుతుండాలి మొత్తము. ఈ విధంగా గట్టిగా పిసికిన తర్వాత నేను స్పెసిఫిక్ మనకి ఏ విధంగా గట్టిగా కావాలి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. చూడు, మంచిగా మెత్తదనం రావడానికి మంచిగా ఆయిల్ వేసుకుంటున్నాం. మంచిగా పిసుకోవడం జరిగి ముద్దను తయారు చేసుకున్నాం. ఇప్పుడు బిల్లడిగతోని చెక్క మీద మనం పూరీల టైపు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం పూరీల టైపు చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న సొజ్జ పోస్తున్నాము, అన్నీ కలుపుకున్నాక మనము నువ్వులు, పల్లీల మిశ్రమం, బెల్లం మిశ్రమం ఉన్నది కదా, ఆ మిశ్రమాన్ని ఒక సొజ్జ అంటాం మనం తెలంగాణ భాషలో. ఆ సొజ్జను పోసుకొని ఆ గర్జను ఈ విధంగా మలుపుకోవాలి. వన్ సైడ్ మలుపుకొని ఈ విధంగా మనం దాంతో మనం ఉంటుంది కదా చెంచబిల్ల, రింగుతోని కత్తిరించుకోవాలి. ఈ విధంగా గర్జలు తయారైనవి. మళ్ళీ అలాగనే మనము ఈ విధంగా చుట్టూ చేసే విధంగా చేస్తాం. మనం చేసి అన్ని గర్జలు చేసుకున్న తర్వాత ఇప్పుడు నూనెలు వేసుకున్నాం. నూనెలో 1 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. నూనెను బట్టి, ఆ బాండిని బట్టి మనము వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం 3 వేసి, మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు బాండి పెద్దగా ఉంటే. ఎట్లా వేస్తుంది చూడు, దూరగా అవుతుంది చూడు, ఎర్రగా అవుతుంది చూడు. ఈ విధంగా ఎర్రగా కాగానే విధంగా వచ్చాయి గర్జలు. చూడు ఎంత మంచిగా ఉన్నాయి గజాలు. అందరూ రవ్వ చక్కెరతో ఉంటారు. రవ్వ చక్కెర కాదు ఇది, ఓన్లీ ప్యూర్ బెల్లం, పలుకు పల్లీల పౌడరు, నువ్వుల పౌడరు, ఇలాచీల పౌడరు, తెల్ల పుట్నాల పౌడరు, తెల్ల పుట్నాలు కలపడం జరిగింది. మరి ఇలాచీల పౌడర్ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి. చూద్దాం. అబ్బా చూడండి ఎంత మంచి మధురం ఉన్నది, మధురాతి మధురం. అబ్బా అమోఘం, అద్భుతం. అమోఘం, అద్భుతం. అన్ని మంచి ఇంగ్రీడియంట్స్, అది వస్తువులు కలిసినాయి. ఇలా నెయ్యి కూడా కలిసింది. అన్నీ మన బాడీకి హెల్త్ బెనిఫిట్స్ గల గర్జలను తయారు చేయడం జరిగింది. సంక్రాంతి స్పెషల్ మనకు ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.